చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో ఉన్న చారిత్రక నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిలువురాళ్ల పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ముడుమాల్ నిలువురాళ్ల పార్కుకు మరింత గుర్తింపు లభించడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ మాట్లాడుతూ, ముడుమల్ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణం అని, యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వరకు ఇక్కడ ఉన్న కలెక్టర్లు నిలువురాళ్ల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కొరకు కొన్ని సూచనలు ఇచ్చారని, వాటిని పాటించి గుర్తింపు పొందేలా కృషి చేయాలన్నారు. ఇదివరకే మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఇందుకు తగిన వసతులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 400 పాఠశాలల హెడ్మాస్టర్లకు శిక్షణ ఇచ్చి దాదాపు 60,000 మంది విద్యార్థులు ముడుమాల్ నిలువురాళ్లను సందర్శించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే 20 మంది టూరిస్ట్ గైడ్లను ఏర్పాటు చేసి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇందుకు తగిన మ్యాప్ తయారు చేయాలన్నారు. ప్రజలు భాగస్వాములై ఇక్కడి విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేలా అవగాహన కల్పించుకోవాలన్నారు. శాస్త్ర విజ్ఞానం రాకముందే 3000 సంవత్సరాల క్రితం నిలువురాళ్ల రూపంలో నక్షత్ర మండలాన్ని ఆనాడే రూపొందించారని తెలిపారు. మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విశిష్టతను చాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. మక్తల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం, నారాయణపేట జిల్లా. ఈ ముడుమాల గ్రామము మనకెంత తెలుసో తెలియదు గాని ప్రపంచంలో ఒక చక్కటి స్థానం మనం కల్పించుకున్నాం. యునెస్కో అనేది ప్రపంచంలో వాటికి ఒక గుర్తింపు ఇస్తుంది. ఆ గుర్తింపుకు మనం సంవత్సరం క్రితం మనం అప్లై చేసుకున్నాం. మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఎన్నుకోబడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మనం అప్లై చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు ప్యారిస్కు పంపించింది. మార్చి 25లో మనకు ప్రపంచంలో దీనికి లిఖించబడ్డది ఏంటంటే ముడుమాల్ యొక్క నిలువురాళ్లు రాక్షస గుళ్లను యునెస్కో ప్రపంచ స్థాయిలో దీన్ని గుర్తించింది. తొలిగా దీనికి శాశ్వత జాబితాలో ఎక్కడానికి వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెడతారు. మనకు ఆ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఫైనల్ గా దీనికి అప్లై చేసుకోమని అడిగింది. మొన్ననే మినిస్టర్ గారితో మాట్లాడి చేసి 3 నెలల నుంచి దానికి డోసియర్ తయారు చేసి 15 రోజుల క్రితమే మనం కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి మనం రాసుకున్న తర్వాత వాళ్ళు 2 నెలల్లో ప్యారిస్కి పంపిస్తారు. పంపించిన తర్వాత కేంద్ర కమిటీ, యునెస్కో నుంచి ప్రపంచ స్థాయి కమిటీ కూడా ముడుమాల్ సందర్శించి చూసి ఏవైతే మనం డోసియర్లు 460 పేజీలతో డోసియర్లు తయారు చేసి మనం సబ్మిట్ చేసినామో అందులో నుంచి చూసి కొన్ని మనకు సూచన సలహాలు ఇస్తారు. అది 6 నెలలు, ఏడాది లోపల మనం వీటిని అన్నిటి కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి యొక్క దీంతో వాళ్ళను ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దీని మీద దృష్టి పెట్టించి ఈ మధ్యలోనే మరి మొదలు పెట్టాలంటే టూరిస్టులు వచ్చే వాళ్ళందరూ కూడా వసతులు కల్పించాలని అసెంబ్లీలో, కేబినెట్ లో తను కొట్లాడి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ గా వచ్చినందుకు వాళ్ళకు టాయిలెట్ సదుపాయమే కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రారంభంగా ఇవాళ మనం భూమి పూజ చేసుకుంటున్నామంటే నెల రోజుల లోపల మీకు ఇక్కడ కొంత టూరిస్టులు వస్తే కనీసం వాన పడితే ఉండడానికి కానీ, ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కానీ, టాయిలెట్ల వసతితో పాటు
ఇక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేసి కూడా వాళ్ళకు చూపించే అవకాశం, అది ప్రారంభం మాత్రమే. ఇది ఈ 2-3 సంవత్సరాలు ఈ యొక్క డెవలప్మెంట్ ఇక్కడ కొనసాగుతుంది. మినిస్టర్ గారికి ఈ యొక్క గుడిబల్ల ఊరికి ఈ ఇంతవరకు కూడా డబల్ రోడ్ అడిగినాం. డబల్ రోడ్ కూడా చక్కగా వేసి షోల్డర్స్ తో పాటు అడిగినాం. మొన్ననే పంచాయతీరాజ్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, త్వరలో మనకు డబల్ రోడ్ బీటీ రోడ్ పడుతుంది. అయితే దీనికి ఫెన్సింగ్ ఉన్నది, మనకు దీనికి మొదటి నిలురాలకు ఉంది, కానీ ఉర్సామి నక్షత్ర మండలానికి పైన 7వ వింత 8వ వింత అంటాం చూడండి. ఒక ప్రపంచ దేశాలు యునెస్కో గుర్తింపు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవడం, ఇది మన కోసం కాదు, భారతదేశం కోసం కాదు, ప్రపంచ దేశం కోసం కాపాడుకునేంత పెద్ద సంపద మన దగ్గర ఉంది. దీని విలువ ఇప్పుడు తెలియదు, దాని అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసిన తర్వాత ఒక రోజు ఎట్లా వస్తుంది అంటే, మక్తల్ నియోజకవర్గం కాదు, ఈ ఊరు పేరు చెప్పుకొని మక్తల్ పేరు చెప్పుకునే స్థాయికి ఈ ఊరు పేరు పెరుగుతుంది. అంత పెద్దగా అయితే అంత చిన్నది ఆషామాషి కాదు. సో దీనికోసం అన్ని వసతులు మేము కల్పించుకుందాం, దేనికి వెనక్కిపోయేది లేదు. ఆ రోడ్డు కానీ, 2 జాతరలు కానీ, ఇంకా దీనికి సంబంధించిన కానీ, దాని ఫెన్సింగ్ కానీ, దీనికి కొంత భూముల పంచాయతీ కూడా ఉంది. ఆరోగ్యం బాగైనాక అది కూడా భూమి పంచాయతీ కూడా పెంచుతుంది. లేదు భూమి పంచాయతీ చేను లేదు, ఇల్లు లేదు, ఎట్లా